ఓం శాంతి. శివపరమాత్మ మహావాక్యాలు. బాబా అంటున్నారు, బాబా అడుగుపై అడుగు వేసేవారు, మన మతం పరమతం లేనివారు. అంటే బాబా చెప్పినట్టుగా ఎవరైతే అడుగుపై అడుగు వేసి ముందుకు వెళ్తూ ఉంటారో వాళ్ళు సహజ మార్గాన్ని అనుభవం చేసుకుంటారు అని బాబా అంటున్నారు. బాబాని తోడు పెట్టుకొని చేసేవారు, బాబాని సహయోగిగా చేసుకున్నవారు, వీళ్ళకి సహజ మార్గం అనుభవం అవుతుంది అని బాబా అంటున్నారు. మరి వాక్యం గురించి బాబా ఏం చెప్తారో మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా? సర్వశ్రేష్ఠ సహయోగి సహజమైన సరళమైన మార్గ ప్రదర్శక బాబా తన భాగ్యవాన్ పిల్లలతో మాట్లాడుతున్నారు. ఈరోజు బాబ్దాద విశేష స్నేహి సదా తోడుని నిలుపుకొని తన యొక్క సహయోగులను చూస్తున్నారు. సాతి అంటే సదా తోడుని నిలుపుకునేవారు. ప్రతి కర్మలో సంకల్పంలో తోడుని నిలుపుకునేవారు. ప్రతి అడుగుపై అడుగు వేసి ముందుకు వెళ్ళేవారు. ఒక అడుగు కూడా మన్మతం పరమతంపై వేసేవారు కాదు. ఇలా సదా సాతి యొక్క తోడుని నిలుపుకునేవారు సదా సహజ మార్గం యొక్క అనుభవం చేసుకుంటున్నారు. ఎందుకంటే బాబా మరియు శ్రేష్ఠ సహయోగులు ప్రతి అడుగు వేసే మార్గాన్ని స్పష్టంగా మరి స్వచ్ఛంగా చేస్తున్నారు. మీరందరూ కేవలం అడుగుపై అడుగు వేసి నడవాలి. మార్గం సరైనదా, సహజమైనదా, స్పష్టమైనదా అని ఇలా ఆలోచించవలసిన అవసరం కూడా లేదు. ఎందుకు? ఎక్కడ బాబా యొక్క అడుగు ఉంటుందో అక్కడ శ్రేష్ఠ మార్గమే. అందుకే ఈ మార్గం సరైనదా, సహజమైనదా, స్పష్టమైనదా అని ఇలా ఆలోచించవలసిన అవసరం కూడా లేదు అని బాబా అంటున్నారు. కేవలం అడుగుపై అడుగు వేయండి, మరి ప్రతి అడుగులో కోట్లు తీసుకోండి. సంపాదన, అవినాశి సంపాదన ఎంత సహజమైనది. బాబా సహయోగి అయ్యి తోడు నిలుపుకునేటందుకు సాకార మాధ్యమం ద్వారా ప్రతి అడుగు రూపి కర్మ చేసి చూపించడానికి సాకార సృష్టిపై అవతరిస్తున్నారు శివబాబా. ఇది కూడా సహజమే చేయడానికి సాకార మాధ్యమాన్ని తయారు చేశారు. సాకారంలో అనుసరించడం మరియు అడుగుపై అడుగు వేయటం ఇదైతే సహజమే కదా. శ్రేష్ఠ సహయోగుల కొరకు ఎంత సహజమైన మార్గం చెప్పారు బాబా. ఎందుకంటే సహయోగి అయిన బాబాకి తెలుసు, ఏ సహయోగులనైతే సహయోగులుగా చేసుకున్నారో వారు చాలా భ్రమించి ఉన్న కారణంగా అలసిపోయి ఉన్నారు అని. నిరాశగా నిర్బలంగా ఉన్నారు, కష్టంగా భావించి బలహీనం అయిపోయారు. అందువలనే సహజాతి సహజంగా కేవలం అడుగుపై అడుగు వేయండి అని ఇదే సహజ సాధనం చెప్తున్నారు బాబా. ఎంత సహజం కదా. బాబా సాకారంలోకి అవతరించారు. పిల్లలని ఏంటి అడుగుపై అడుగు వేసి కోట్లు సంపాదించుకోండి అంటున్నారు. సంపాదన, అవినాశి సంపాదన ఇది ఎంత సహజ మార్గం కదా అని బాబా అంటున్నారు. అచ్చా. ఓం శాంతి.